అయితే మీకు అంటే ఈ ట్యాగ్ లైన్ దీంట్లో ఈ వృత్తిలో ఏకలవ్యుడు ఏం చేశాడు? ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బాబు అలా ఏకలవ్యుణ్ణి నేనని చెప్పలేను, కానీ నేను కూడా సార్ నమస్కారం. నమస్కారం. పోయిన ఎపిసోడ్లో మీరు చెప్పిన గురువుల గురించి చెప్పారు, గురు పౌర్ణిమ గురించి ఎంతో చక్కగా వివరించారు. అయితే మీకు అంటే ఈ ట్యాగ్ లైన్ దీంట్లో ఈ వృత్తిలో మీకు ఎవరు గురువు, మీరు అసలు ఎలా స్టార్ట్ చేశారు అనేది? ఏకలవ్యుడు కదా, తెలుసు కదా మీకు? తెలుసు సార్. ఏకలవ్యుడు ఏం చేశాడు? ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బాబు నాకు విలువిద్య అంటే ఇష్టం, ఇదిగో ధనుస్సు తెచ్చుకున్నాను, బాణాలు కూడా తెచ్చుకున్నాను, అంబుల పొది కూడా ఉంది, కాస్త నాకు పాఠాలు చెప్పవయా అని అంటే అప్పుడు ద్రోణాచార్యుడు ఏమన్నాడు? మన కథ అంతా ఇప్పుడు దాని గురించి ఒక 10 ఎపిసోడ్లు చెప్పుకోవాలి, అది వద్దు. కానీ చివరికి ఏం చేశాడు ఏకలవ్యుడు? ఆ ద్రోణాచార్యుడు బొమ్మ పెట్టుకొని ఆ బొమ్మలోనే ఆయన్ని చూసుకుంటూ ఆయన ఎదురుగా ఉండి చెప్తున్నట్టుగా భావించుకుంటూ సాధన చేశాడు. మేటి విలుకడయ్యాడు. అలా ఏకలవ్యుణ్ణి నేనని చెప్పలేను, కానీ నేను కూడా ఇటు రచనలు చేసిన, అవి కథలు, కవితలు, గేయాలు, వ్యాసాలు, ఫిక్షను, నాన్ ఫిక్షను, ట్రాన్స్లేషన్స్, మాటలు, పాటలు ఏవైనా కావచ్చు, నేను అన్ని రకాలు రాశాను. ఎంతెంత రాశానని నేను చెప్పను, కానీ అన్నీ టచ్ చేశాను. అన్నింట్లో నాకు మంచి పేరు కూడా వచ్చింది, రాసింది కొంచెమైనా కూడా. అయితే ఫలానా వాళ్ళ దగ్గర నేర్చుకోవడం అనేటువంటిది నాకు ఎప్పుడు జరగల. ఇప్పుడు కథలు రాయటం ఎట్లా కొంతమంది నేర్పుతారు, కవితలు రాయటం ఎట్లా, కానీ నేను ఇప్పుడు అనేక మందికి నేర్పగలుగుతున్నా. ఇప్పుడు కవితలు రాసేవాళ్ళు చాలామంది నన్ను అడుగుతుంటారు, కథలు రాసేవాళ్ళు అడుగుతుంటారు, నాటికలు రాసేవాళ్ళు అడుగుతుంటారు, మోటివేషనల్ స్పీచ్ గురించి అడుగుతుంటారు, అడ్వర్టైజింగ్ గురించి అడుగుతుంటారు, ట్యాగ్ లైన్స్ రాయటం ఎట్లా అని అడుగుతుంటారు. ఇలా నన్ను అడుగుతున్నారు. కానీ నాకు అలా యాక్చువల్గా చెప్పాలంటే గురుముఖాత్ విద్య, సంస్కృతంలో ఏమన్నాం? గురుముఖాత్ విద్య అంటే గురువు గారి నోటి వెంట వచ్చినటువంటి విషయాలని విని, గ్రహించి, అవలంబించి, ఆచరించి అప్పుడు విద్య నేర్చుకుంటే ఆ విద్యకి రాణింపు ఉంటుంది అనేది మన పెద్దలు చెప్పిన మాట, వాక్కు, అది సత్యవాక్కు. నా జీవితంలో నేను చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో కావచ్చు, హయ్యర్ సెకండరీ స్కూల్లో కావచ్చు, అలా చదువుకున్నప్పుడు కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కావచ్చు, అలా పిహెచ్డి చేసేటప్పుడు కావచ్చు, ఈ పాఠాలు చెప్పినటువంటి విషయాలు, పాఠాలతో పాటు అనేక విషయాలు చెప్పినటువంటి గురువులు మాత్రం వాళ్ళు నాకు నిత్య స్మరణీయం. నేను బతికినంతకాలం వాళ్ళని ప్రతి క్షణం తలుచుకుంటూ ఉంటా. ఎందుకంటే వాళ్ళు అసలు భాష గురించి కానీ, భావం గురించి కానీ, విషయం గురించి కానీ, ఆ విషయేతర విషయాల గురించి కానీ ఎన్నో చెప్పారు. అది మాత్రం నేను ఎప్పటికీ మరువలేను. అది నా జీవితంలో ఏదో జన్మజన్మల భాగ్యం అంటామే, అలా నా గురువులు దొరికారు. అలా ఆ రోజున ఆ గురువులు పెట్టినటువంటి జ్ఞాన భిక్ష వలన నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు దశాబ్దాలుగా వివిధ రంగాలలో చేస్తున్నటువంటి ప్రయాణాలు, వాటిని కొంతమంది ప్రస్థానాలని కూడా అంటున్నారు, ఆ స్థాయిలో జరుగుతున్నాయి, జరగబోతున్నాయి కూడా. వీటన్నిటికీ కారణం మాత్రం ఆ గురువులే. ఇప్పుడు మీరు అడ్వర్టైజింగ్లో ఒక యాడ్స్ రాయటం కావచ్చు, ట్యాగ్ లైన్స్ ఇవ్వటం కావచ్చు, బేస్ లైన్స్ ఇవ్వడం కావచ్చు, క్యాప్షన్స్ కావచ్చు, మ్యాటర్ కావచ్చు, ఇటువంటి విషయాల గురించి ఎవరి దగ్గర నేర్చుకున్నారా అనేది మీ ప్రశ్న. లేదండి. కాకపోతే చూసి నేర్చుకో అని ఒక సామెత ఉంది మనకి. ప్రతిదీ మనం ఎవరి దగ్గరన్నా నేర్చుకుంటేనే రావడం కొంతవరకు అయితే, చూసి గనక నేర్చుకుంటే అనేక విషయాలు మనకి తెలుస్తాయి. అనేకం. ఎలా చెయ్యాలి, ఎలా చెయ్యకూడదు, కొంచెం ఒక స్పష్టత, క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే, మనసు పెట్టి గనక మనం చేసేటువంటి పనులు, చేసేటువంటి తత్వం మనలో ఉంటే, ఆ పోకడని మనం అలవర్చుకుంటే ప్రతి ఒక్కళ్ళు మన గురువులే. వాళ్ళ దగ్గర మనం ఏమంటాం, ఒక సిస్టమేటిక్గా వాళ్ళ దగ్గర మనం నేర్చుకోకపోయినా కూడా ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కొన్ని విషయాలు, వాటికి సంబంధించిన మెళకువలు మనం గ్రహించవచ్చు. ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు. మీకు దాని గురించి ఒక చిన్న కథ చెప్పాలి. ఒక రాజుగారు వెళ్తూ ఉంటే, ఊరేగింపు వెళ్తుంటాడు రాజుగారు రోజు సాయంత్రం పూట. అక్కడ ఊరి చివర ఒక చెరువులో ఒకతను చేపలు పడుతూ ఉంటాడు. ఈ చేపలు పడుతూ ఉన్నటువంటి వాడిని ఏదో అడగటానికి ఈ రాజుగారి తరఫు వాళ్ళు ఎవరో వెళ్తారు, సైనికులు వెళ్తారు. వాడు అసలు మాట్లాడు. వాడి దృష్టి అంతా చేపలు పట్టడం మీద. ఇలా గాలం వేశాడు, ఇట్లా పట్టుకున్నాడు, చేప పడుతుందా లేదా అని చూస్తూ ఉన్నాడు నీళ్లలో, అంతే. సైనికుడు వెళ్ళాడు,
సైన్యాధ్యక్షుడు వెళ్ళాడు, మంత్రి వెళ్ళాడు. ఇక చివరికి వాళ్ళ కోపం వచ్చింది. వాడేంటి రాజుగారి తరఫున మేము వచ్చి అడుగుతుంటే వీడు మాట్లాడేంటి అని కోపం వచ్చింది. కోపం వచ్చి రాజా అప్పుడేంది అటు తలకాయ తీసేయటం, కోట గుమ్మానికి ఏలాడి తీయటం, ఇది కదా పాత రోజుల్లో. రాజుగారు అన్నాడు ఆగండి అని చెప్పి తాను దిగొచ్చి వాడి దగ్గర అట్లానే ఉండి వాడిని కదల్చకుండా డిస్టర్బ్ చేయకుండా పక్కన నిలబడ్డాడు. రాజుగారు గొప్పవాడు చూడు. వీడికి దాని గాలంకి చేప పడిన తర్వాత దాన్ని తీసి ఇప్పుడు చెప్పండి ఏం కావాలి అన్నాడు. అంటే ఏంటి, ఒక పని చేసేటప్పుడు ఏకాగ్రత ఎలా ఉంచుకోవాలి, ఎటువంటి వాళ్ళు ఎలా డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వకుండా ఎలా ఉండాలి అనే విషయం వాడు నేర్పాడు. వాడు గురువు రాజుగారికి. ఇది ఎందుకు చెప్తున్నానంటే చూసి నేర్చుకోవడం అనేది ఏదైతే ఉందో, గమనించి నేర్చుకోవడం ఏదైతే ఉందో అలా నేర్చుకోగలిగితే ప్రతి ఒక్కళ్ళు మన గురువులే. ఇప్పుడు చల్లగాలిని చూసి అందరికీ సేద తీరుద్దాం, గలగల పారేటువంటి నీళ్లను చూసి అందరికీ దాహం తీరుద్దాం, ఇవన్నీ వాళ్ళన్నీ మన గురువులే. ప్రకృతిలో కానీ ప్రపంచంలో కానీ మనకి సంబంధించిన వాళ్ళతో పాటు సంబంధించని వాళ్ళు కూడా అనేక విషయాలు మనకి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నేర్పుతూ ఉంటారు. అలా నేర్పుతూ ఉండేటువంటి వాళ్ళందరూ గురువులే. కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర ఏదో చెప్పకనే చెబుతున్నది అదే ప్రేమనని మనకు పాట ఉంటుందే, అలా నేర్చుకోకనే నేర్చుకోవడం జరిగింది. కాబట్టి నేను ఆ రంగంలో కొన్ని అడుగులు వేశాను, ముందడుగులు వేశాను, బాగా పేరుకు తెచ్చుకున్నాను, అందరికీ ఇష్టమైంది. ఈ విషయాలు మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఓకే.